హే ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూసుకునేది ఏంటంటే సిఎస్సి ఇన్ బీటెక్ అనమాట. అసలు సిఎస్సి అంటే ఏంటి అండ్ సిఎస్సి మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఆ బ్రాంచ్ గురించి తెలుసుకుందాం అనుకున్న ఈ వీడియో ఫుల్ గా చూడండి. వాట్ ఈస్ సిఎస్సి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ని కలిపి కంప్యూటర్ సిస్టమ్ ని సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి వాడేది సిఎస్సి అనమాట. కంప్యూటర్ సైన్స్ లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట. అవి ఎక్కడి నుంచి అంటే ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకు మనం చాలా నేర్చుకుంటాం అనమాట సిఎస్సి లో. ఇది దీని గురించి సిఎస్సి అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కోర్ స్ట్రక్చర్ అనమాట. సిఎస్సి అనేది బీటెక్ లో 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. మనం ఫస్ట్ సెమిస్టర్స్ నేర్చుకునే ఏంటంటే ఫండమెంటల్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి నేర్చుకుంటాం. ఉండే కొలది మనకి ఏమొస్తాయంటే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్స్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట ఈ కోర్స్ స్ట్రక్చర్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కీ సబ్జెక్ట్స్ అనమాట. మనం సిఎస్సిలో కీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే కోర్ సబ్జెక్ట్స్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్ అనమాట. ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్. డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్ అనేవి మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి అంటే వాడతాం అనమాట డిఎస్ఏ అనేది. తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్, అండర్స్టాండింగ్ ది డిజైన్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే మనం కంప్యూటర్ ఒక హార్డ్వేర్ డిజైన్ ని అండ్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకునేదే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్, లెర్నింగ్ హౌ ఆపరేటింగ్ సిస్టమ్స్ మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్స్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్స్ ని ఎలా ఆపరేట్ చేస్తాయి అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చేసుకుంటాం. డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, టెక్నిక్స్ ఫర్ స్టోరింగ్ రిటైరింగ్ అండ్ మేనేజింగ్ డేటా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే టెక్నిక్స్ ఆఫ్ స్టోరింగ్ మేనేజింగ్ డేటా. డేటాని స్టోర్ చేయడానికి ఏమైనా టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫర్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కానీ సాఫ్ట్వేర్ డెవలపింగ్ కానీ డిజైనింగ్ కానీ దాని గురించి నేర్చుకునేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి సిఎస్సిలో చాలా అంటే చాలా ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చేస్తాం. అది ఎక్కడి నుంచి అంటే డెవలపింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు డిజైనింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని డెవలప్ చేయడం నుంచి డిజైనింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వరకు మనం చేస్తూ ఉంటాం అనమాట. దాని తర్వాత మనకు వచ్చే ఏంటంటే ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఆర్ ఆల్సో ఏ బిగ్ పార్ట్ ఆఫ్ ది సర్క్యులం గివింగ్ యూ ఏ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇంటర్న్షిప్స్ మనం చేయడం వల్ల మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. జాబ్ లో చేసేవే మనం ఇంటర్న్షిప్ లో చేస్తాం కాబట్టి మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కెరీర్ ఆపర్చునిటీ అన్నమాట. బీటెక్ లో సిఎస్సి చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్, సిస్టమ్ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఆర్ ఈవెన్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట. మనం సిఎస్సి చేయడం వల్ల సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, సిస్టమ్ అనలిస్ట్ అవ్వచ్చు, నెట్వర్క్ ఇంజనీర్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ ఇంజనీరింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కానీ అలా చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. Companies like Google, Microsoft, Amazon, and many startups are always on the conclusion. ఈ వీడియోలో మనం ఏం చేసామంటే సిఎస్సి గురించి తెలుసుకున్నాం. బీటెక్లో సిఎస్సి గురించి, వాట్ ఈస్ సిఎస్సి అని, కీ సబ్జెక్ట్స్ అని, అసలు సిఎస్సి చేయడం వల్ల మనకి వచ్చే కెరీర్ ఆపర్చునిటీస్ అనేది చూసుకున్నాం. వీడియోలో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.